హలో బెస్టీస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా! మా నాన్న పుట్టిన ఊర్లో శివాలయం అని చెప్పి, మా ట్రిప్ అయిపోయింది. జస్ట్ ఒక 1 ½ డే ట్రిప్ అనమాట అంతే. ఆ రోజు మార్నింగ్ అక్కడ దిగాము. అంటే ఫ్రైడే మార్నింగ్ దిగాము. ఆ రోజు పౌర్ణమి నోములు చేసుకున్నాము. మళ్ళీ సాటర్‌డే మార్నింగ్ రిటర్న్ అయిపోయామనమాట. పౌర్ణమి నోముల వీడియో అనేది కొంచెం లెంథీ ఉంది. ఆ ప్రాసెస్ అదంతా కూడా మీకు క్లియర్‌గా చెప్పాలి కదా! సో, అందుకని అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాననమాట. ఈ వీడియోలో సాటర్‌డే మార్నింగ్ మేము రిటర్న్ అయిపోయామని చెప్పాను కదా! రిటర్న్ అయ్యేటప్పుడు మా ఊరికి దగ్గరలో రీసెంట్‌గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కట్టారు. రీసెంట్ అంటే ఒక 2, 3 ఇయర్స్ అవుతుందనమాట. సో, ఇంక మేము అక్కడికి వెళ్లి దర్శనం చేసుకున్నాము. మన విజయవాడకి దగ్గరలో వెంకటాపాలెం దగ్గర అంటే అమరావతి వెళ్ళే హైవే ఉంటది కదా! అక్కడ మినీ టీటీడీ అని చెప్పి నేను వీడియో షూట్ చేశాను. ఆ టెంపుల్‌ని ఎక్స్‌ప్లోర్ చేశాను. ఆ వీడియో మీకు కావాలి అంటే ఐకార్డ్‌లో ఇస్తాను. తప్పకుండా చెకౌట్ చేసేయండి. సేమ్ అదే వైబ్ వచ్చిందండి. అంటే అంత స్పేషియస్‌గా చాలా బావుందనమాట. ఈ ఊరి పేరు అంతకాపల్లి. అంతకాపల్లి అంటే అది రాజాంకి దగ్గరలో ఉంటుందనమాట. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అది శ్రీకాకుళం డిస్ట్రిక్టే అనుకుంటా. నాకంత ఐడియా లేదు గానీ, ఊరైతే గనక రాజాము. రాజాంకి దగ్గరలో అంతకపల్లి ఉంటుంది. అక్కడి నుంచి మనకి ఆటోస్ అవైలబుల్‌గా ఉంటాయనమాట. ఎంటర్ అవ్వంగానే మనకి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందండి. అనుకోకుండా మేము సాటర్‌డేనే వెళ్ళాం కాబట్టి క్రౌడ్ కూడా బాగానే ఉంది. కానీ దర్శనం అయితే మాకు లేట్ అవ్వలేదు. లోపల ఇక్కడి వరకే షూట్‌కి అలో చేశారనమాట. దేవుడిని అదంతా అలో చెయ్యరు కాబట్టి నేనదంతా షూట్ చేయలేదు. నాకు ఇక్కడ ఈ ప్లేస్ అయితే బాగా నచ్చింది. ఇక్కడ స్వామివారి నామాలున్నాయి కదా! సో, నాకిది బాగా నచ్చింది. ఇదైతే టెంపుల్ లోపలనమాట. జస్ట్ మేము ప్రసాదం తీసుకున్న ప్రసాదం తిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేసుకున్నాను. ఎక్కడైనా సరే తల్లి కూతురికి పెడుతుంది ప్రసాదం. కానీ ఇక్కడ రివర్స్‌లో విహా నాకు తినిపిస్తుందనమాట. అమ్మ నేను ఎట్లాగో చేపెట్టేసాను కదా! సో, నువ్వు కూడా ఎందుకు చేపెట్టడం నేను తినిపించేస్తాను అని చెప్పి తనే తినిపిచ్చేస్తుంది. మనకి టీటీడీలో అంటే తిరుపతిలో ఎట్లా అయితే ప్రసాదం ఇస్తారో, అట్లానే ఇక్కడ కూడా ప్రసాదం ఇస్తారు. ఒక్క లడ్డు వచ్చేసి రూ. 50 టేస్ట్ అయితే తిరుపతిలో సేమ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. మాకైతే దర్శనం ఒక 20 మినిట్స్‌లో అయిపోయింది. టెంపుల్ అంతా చూసేసి దర్శనం అంతా చేసుకునేసరికి జస్ట్ 20 మినిట్సే పట్టింది. క్రౌడ్ ఏమంత లేదు. అసలు స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో అండి. స్వామివారికి ఇటువైపు పద్మావతి అమ్మవారు, అవతలి వైపేమో గోదాదేవి ఉన్నారు. చాలా అంటే చాలా బావుంది. మేమైతే ఇలా దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి విజయవాడ అయితే వచ్చేసాము. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.